హలో అందరికీ. ఇప్పటికే మీరందరూ చదివి ఉండవచ్చు లేదా చదవకపోయినా ఆ పాపప్ నన్ను మరియు రాబిన్ను ఉద్దేశించి ఉంది. ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నాను. దేవుడి మీద ప్రమాణంగా చెబుతున్నాను. నేను ఏం చేశానో నాకు తెలియదు. ఇప్పటికే 6 సంవత్సరాలన్నర నా స్నేహితులు నాకు ఏదైనా ఆరోపణ ఉందని చెప్పేవారని మీరు అనుకుంటారు. నేను వెళ్లి రాబిన్‌కు ఎవరూ నాతో మాట్లాడడం లేదని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆమెను కూడా అదే విషయానికి ఆరోపిస్తున్నారు. కానీ అది ఏమిటో మాకు తెలియదు. 6 సంవత్సరాలన్నర. కొన్నిసార్లు రోజుకు 10 గంటలు, వారంలో 7 రోజులు. ఇతరుల కన్నా ఎక్కువగా లైవ్‌లు చేసిన వాళ్ళం మేమే. ఎవరూ ఇంతగా అంకిత భావంతో ఉండలేదు. నాకు అర్థం కావడం లేదు. చాలా మంది పెద్ద పెద్ద తప్పులు చేసినా క్షమించబడ్డారు. నేను ఏదైనా చేశానా అంటే మళ్ళీ చెబుతున్నాను. అది ఏమిటో నాకు తెలియదు. దేవుడి మీద ప్రమాణంగా చెబుతున్నాను. అది ఏమిటో నాకు తెలియదు. నేను 70 రోజులు హాస్పిటల్లో గడిపాను. 1 వారం లేదా 2 వారాలు తిరిగి వచ్చాను. అప్పుడే నేను నల్ల వేదనలా మారిపోయాను. నేనే శత్రువు నంబర్ 1. మరి అందరూ నోరు మూసేశారు. క్రిస్, నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? చెప్పరు, సమాధానం ఇవ్వరు. నాకు తెలియదు. అందరూ అష్ కూడా నన్ను తన కుటుంబంలా భావిస్తున్నానని చెప్పాడు. అదే విషయాన్ని నా భార్యకి కూడా చెప్పాడు. ఆయన ఆ విషయంలో నేను అసలు విషయాన్ని దాటవేస్తున్నానని నాకు తెలుసు, కానీ తెలిసినట్టు ప్రవర్తించట్లేదని అంటున్నాడు. ఇది ఎంత దురదృష్టకరం. నేను 6 సంవత్సరాలు సగం కాలం నా జీవితంలో జరిగిన ఉత్తమమైన విషయమని నమ్మిన దాన్ని ముందుకు నెట్టడానికి కష్టపడ్డానని తెలుసుకోవడం చాలా బాధగా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళను ప్రోత్సహించడం నాకు సాధ్యమైంది. నేను ఎవరి నుండి ఏదైనా తీసుకున్నానా అంటే నాకు తెలియదు. నా ఇతర ఖాతాల్లో ఒకటి నుండి నేను డబ్బు అడుగుతున్నానని కొంతమంది అంటున్నారు. నేను ఎప్పుడూ డబ్బు అడగలేదు. ఎవరైనా నాకు డబ్బు ఇచ్చారా? అవును. నా బిల్లులకు సహాయం చేయడానికి? అవును, వాళ్ళు ఇచ్చారు. కానీ నేను మీకు నిజాలు చెబుతాను. నేను నా వయస్సు 65 సంవత్సరాలు అయినప్పుడు ఉద్యోగం నుండి నా దీర్ఘకాలిక వైకల్య భత్యం పోయింది కాబట్టి గత 16 నెలలు నా మోర్గేజ్ చెల్లించలేదు. నేను చాలా కష్టపడుతున్నాను. చాలా వ్యాపారాలు నన్ను సంప్రదించాయి, కానీ నేను తిరస్కరించాను. కొంతమంది కంపెనీని నిందిస్తూ చెడు మాటలు మాట్లాడుతూ ఇతరులను ఆకర్షిస్తూ చూశాను. ఏమీ లేదు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఏదైనా పోస్ట్లో ప్రస్తావించారా? వినండి, మీరు అందరూ నన్ను బాగా తెలుసు. నేను చేసిన ప్రతి మంచి పని గురించి మీరు వినకపోతే లేదా నాకు ఏం జరిగిందో తెలియకపోతే నేను నా గురించి నన్ను నేను రక్షించుకోలేను. నిజానికి నన్ను నేను రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగితే అది హ్యాక్ అయి ఉండొచ్చు లేదా నేను పొరపాటున చేసుండొచ్చు. నేను చేసుంటే అది తప్పు అని నాకు తెలియదు. ఎందుకంటే నేను వ్యాపారానికి లేదా మిస్టర్ ముబారాకు హాని చేసే పని ఎప్పుడూ చేయను. అయితే నాకు అలాంటి మెసేజ్ వస్తుందా? అయితే ఆయన ఏమి చేస్తారు? ఆయన అందులో రాబిన్‌ను కూడా చేర్చుతారా? రాబిన్ గత సంవత్సరంన్నరగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె దాదాపు ఏదీ చేయలేదు. ఒక రోజు లేచి చూస్తే నాకు ఇదే ఎదురవుతోంది. నేను ఒక రేఖను గీయడమా? నేను వారిని మద్దతు ఇవ్వను. వారు చెప్పిన వారు కారు అనడమా? నిజానికి చాలా మంది ఉన్నారు. వారు చెప్పిన వారు కారు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎవరు అయినా నాకు పట్టదు. ఈ అన్నీ అనుకుంటున్న నాయకులు ఎవరో వారి గురించి చెడు మాటలు అన్నా నేను అనుకుంటాను వాళ్ళని వెళ్ళి అడగాలి. లేదు. నేను సమయం గడిపిన వారు, గంటల తరబడి మాట్లాడిన వారు, కలిసి ఏడ్చిన వారు, నవ్విన వారు ఒక్క మాట కూడా చెప్పరు. ఇంత దారుణంగా ఉంది ఇది. నేను
నేను ఆశ్చర్యపోయాను. నా అంతరాత్మ దాకా నన్ను బాధించింది. అదిగో, నేను ఎప్పుడైనా ఎల్ పాసోలో ఉన్న అన్ని పదవులు నా భార్య పేరులోనే ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను 400 పౌండ్లకు పైగా ఉన్నాను. 60 ఏళ్ల వయసున్న వాడిని. నేను ఎక్కువ కాలం ఉండను అనుకున్నాను. అందుకే మొదటి రోజు నుంచే నా భార్య కోసం నేను నిర్మించాను. కాబట్టి మీరు అది చదివి నమ్మండి. మీరు నమ్మకపోతే బాగుంటుంది. నేను ఇంకా వస్తూనే ఉంటాను. నేను ఇంకా యూట్యూబ్లో మాట్లాడుతూనే ఉంటాను. నేను కంపెనీకి ప్రతినిధిగా లేను. సరేనా? కాబట్టి నేను ప్రతినిధిగా ఉన్నానని అనుకోకండి. నాకు ఎలాంటి అంతర్గత సమాచారం లేదు. ఎందుకంటే మిస్టర్ ముబారా గారికి, వారి కుటుంబానికి ఇప్పుడు నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను. దాదాపు 1 మిలియన్ మంది ఉన్నారు. కానీ 2 మాత్రమే పబ్లిక్ ఎనిమీ నంబర్ 1గా పేర్కొన్నారు. నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా నాశనం అవ్వలేదు. మరియు నేను ఇంకా ఆరోగ్యంగా లేను. నేను బాగా నిద్రపోవడం లేదు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా. ఎందుకంటే ఎవరూ నాతో మాట్లాడటం లేదు. అతను నేను ఏదో తెలియని విషయం గురించి ఆట ఆడుతున్నానని అనుకుంటున్నాడు. నీకు నువ్వు చేసిన పని తెలుసు. లేదు, నాకు తెలియదు. కానీ నువ్వు చేసిన పని మాత్రం నాకు తెలుసు. నువ్వు నన్ను ఏదో చేయలేదని నన్ను ఆరోపించావు. నువ్వు నాతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేవు. 6 సంవత్సరాలన్నర పాటు వారానికి 2-3 సార్లు నాతో మాట్లాడేవారు. ఏం జరిగినా నేను ఎప్పుడూ నా వెనుక తిరగలేదు. ఎప్పుడూ కాదు. ఇది నాకు దక్కిందా? ఇది రాబిన్కు దక్కిందా? ఇది చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. కానీ నేను నా విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. నన్ను తెలిసిన ప్రతి ఒక్కరూ నన్ను బాగా తెలుసు. చాలా మంది నన్ను మెచ్చుతూ మాటి ఏమైంది అని రాశారు. నాకు తెలియదు అని చెప్పాను. అయితే అతను అక్కడ నాకు తెలుసు అని రాశాడు. అందరూ వినండి, అతను నాకు తెలుసు అన్నాడు. దేవుడి మీద ప్రమాణంగా చెబుతున్నాను, నాకు అస్సలు తెలియదు. నాకు తెలియని విషయానికి నేను పోరాడను. అది ఏంటో కూడా నాకు తెలియదు. నన్ను నేరం చేసినట్టు ఆరోపించి శిక్ష విధించేశారు. కానీ నాకు కోర్టులో నా మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. నాకు నా పరిరక్షణకు అవకాశం ఎప్పుడూ రాలేదు. బహుశా అది సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. అది ఏంటో నాకు తెలియదు. ప్రతి ఒక్కరిని క్షమించే, అందరిలో మంచిని చూసే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా నుదిటిపై ముద్దు పెట్టి చేతితో తినిపించాడు. కానీ 2 వారాల తర్వాత, 3 వారాల తర్వాత నాకు తెలిసిన ప్రతి ఒక్కరి నుండి, ఆత్మీయ నాయకుల నుండి నాకు ఇదే దక్కింది. కానీ నా నిజమైన స్నేహితులు, నిజమైన వ్యక్తులు బయటపడ్డారు. పేర్లు చెప్పను, ఎందుకంటే నేను పేర్లు చెప్పితే వాళ్లకు ఇబ్బంది వస్తుంది. ఏమైనా ఇప్పుడు రాబ్కి అప్పగించాలి. నాకు ఒక డ్రింక్ తాగాలి. అందరికీ హాయ్. కొన్ని నిమిషాల క్రితం పాపక్లో చదివిన విషయానికి నేను పొందిన షాక్, బాధ మాటల్లో చెప్పలేనిది. నిజంగా చెప్పాలంటే నన్ను ఏం ఆరోపించారో నాకు తెలియదు. నా స్నేహితుడు మాతితో ఉన్న స్నేహం వల్లేనా నాకు ఏదైనా శిక్ష పడిందో, లేదా ఆ స్నేహం వల్ల ఇతరులతో నా స్నేహం నాశనమైందో నాకు తెలియదు. ఇతరులందరికీ ఏమీ తెలుసో నాకు తెలియదు. నేను కూడా ఆన్పాసులో 6 సంవత్సరాలు 60 నెలలు ఉన్నాను. నేను ప్రపంచం నలుమూలల దేశాలకు ప్రయాణించాను. మీరు నాకు సహాయం చేశారు, మళ్ళీ నన్ను జీవించేటట్లు చేశారు, మరియు మళ్ళీ ప్రజలతో కలిసిపోవడానికి నన్ను తీసుకువచ్చారు. ఇప్పటికీ ఈ రోజు నేను చూస్తున్నది ఏమంటే, నా నిజాయితీపై ఎలాంటి గౌరవం లేకుండా దాడి జరుగుతోంది. నాకు, నా స్నేహానికి లేదా వృత్తిపరమైన మర్యాదకు విలువ ఇవ్వకుండా ఎవరు కూడా ఫోన్ చేసి లేదా నేరుగా సందేశం పంపి లేదా ఏదైనా కమ్యూనికేషన్ ద్వారా నా పేరు ఎలా చెడుగా లాగబడుతోంది.
నాకు ఏం ఆరోపణలు వస్తున్నాయో చెప్పే శ్రద్ధ కూడా చూపలేదు. అది నేను నా మీద వచ్చిన ఆరోపణలకు ఎదురు చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను ఏది కోసం నా పరిరక్షణ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. మిస్టర్ ముఫారా, ఆయన కుటుంబం, ఆన్పాసివ్ కమ్యూనిటీ దృష్టిలో నేను ఏ తప్పు చేశానో నాకు తెలియదు. కాబట్టి నేను క్షమాపణ కోరడానికి లేదా వేడుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అలా చేయడం అంటే నేను ఏదో తప్పు చేశానని ఒప్పుకున్నట్లవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి స్నేహితుడిగా ఉండటం తప్ప ఇంకేమీ చెప్పడానికి నాకు తెలియదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇంకేది ప్రమోట్ చేయలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను చెప్పినట్లుగా ప్రొఫెషనల్ గాని, స్నేహితులుగా గాని ఎవరూ కనీసం మర్యాదగా వచ్చి నాకు ఏం జరుగుతుందో, నేను ఏ తప్పు చేశానో, నన్ను ఏ విషయంలో ఆరోపిస్తున్నారు అనేది చెప్పలేదు. మరియు ఇదివరకు ఇతర సందర్భాల్లో అసూయలు, కోపాలు, ఇతర భావోద్వేగాల వల్ల ఇలా చెప్పినట్టు విన్నాను. రాబిన్కి చెప్పొద్దు, ఎందుకంటే ఆమె మార్టీకి చెబుతుంది. బాగుంది. మీకు తెలుసా, ఎవరైనా నాకు ఏం జరుగుతుందో మర్యాదగా చెప్పి ఉంటే ఖచ్చితంగా నేను మార్టీకి చెప్పేవాడిని. మరియు ఈ సమాజంలో పై స్థాయి నుంచి ప్రతి స్థాపకుడి వరకు అందరూ ఇంత వేగంగా వెనక్కి తగ్గిపోవడం నమ్మలేకపోతున్నాను. ఇటీవల కొన్ని పోస్టులు వచ్చాయని నాకు తెలుసు. అందులో ఒక పెద్ద ప్రకటన కోసం వేచి ఉండండి, పెద్ద వార్త రాబోతోంది అని మార్టీ పేరుతో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ గురించి, ఇది పెద్ద ఎర్ర బాక్స్లో ఉంది, 2024 తేదీతో ఉంది, మరియు ఇది మిస్టర్ ముఫారా తన వెబినార్లలో మనకు చెప్పబోయే విషయానికి కొద్దిగా ముందు పోస్ట్ చేయబడిందని ఒక వ్యక్తి మాత్రమే ప్రస్తావించారు. కాబట్టి ఇది కేవలం క్రూరంగా మాత్రమే కాకుండా ఇది ఒక పన్నాగమని ఎవరో ఒకరు లేదా చాలా మంది కలిసి విషయాలను సందర్భం నుండి బయటకు తీసి ఉద్దేశపూర్వకంగా మార్టీని మరియు లేదా నన్ను ఇప్పుడు దోషిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని నేను భావిస్తున్నాను. మనకు కనీసం మర్యాద, గౌరవం కూడా ఇవ్వకుండా ఇలా చేయడం పూర్తిగా అసహ్యంగా ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను ఆన్పాసివ్లో 6 సంవత్సరాలు 60 నెలలు ఉన్నంత కాలం మిస్టర్ ముఫారా, ఆయన కుటుంబం, ప్రతి ఒక్క ఫౌండర్కి నేను అత్యంత గౌరవాన్ని చూపించాను. కానీ చాలా మందిలోంచి నాకు ఆ గౌరవం లభించడం లేదు అనిపిస్తోంది. ఇది జనవరి చివరలో నా పుట్టినరోజు తర్వాతే మొదలైంది. ఆ సమయంలో మొదలై జూన్ చివరికి మరింత పెరిగింది. అందమైన పుట్టినరోజు వెబినార్ నిర్వహించబడింది. కొంతమంది మాత్రమే హాజరయ్యారు, చాలా మంది రాలేదు. ఇది నాకు కొన్ని అనుమానాలను కలిగించింది. అప్పుడు నేను అనుకున్నాను, మనం ఊహించినంతగా దగ్గరగా లేమో, అంత మంచి స్నేహితులు కూడా కాదేమో. కానీ జూన్ 29 నుండి జూలై 4 మధ్య వారంలో మార్టీపై ప్రభావం చూపేందుకు కొన్ని పెద్ద అబద్ధాలు, పుకార్లు వ్యాపించాయి. ఇప్పుడు స్పష్టంగా నన్ను కూడా ఇందులో చేర్చారు. నేను చేయలేదు. నేను నా మీద నేరారోపణలు వచ్చేలా, నన్ను నేరస్తుడిగా మార్చుకునేలా, లేదా ఈ వ్యవహారంలో నుంచి నన్ను బయటకు త్రోసేయించేలా ఏదీ చేయలేదు. నేను కూడా కొంత ఆర్థిక సహాయం పొందాను. అది మార్టీ, క్రిస్, మినో కలిసి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ద్వారా వచ్చింది.
ఎందుకంటే నాకు 3 రకాల క్యాన్సర్లు ఉన్నాయని నిర్ధారణ అయింది. ఆ చికిత్సలు, మందులు, అవసరమైన అన్ని సహాయక పదార్థాలు కొనుగోలు చేయడానికి నాకు డబ్బు సరిపోలేదు. అందుకే వారు నాకు ఆర్థికంగా సహాయం చేశారు. ఇప్పటికీ నేను నా ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను. కానీ ఇది నాకు ఎలాంటి అర్థం కాలేదు. ఈ పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను ఊహించని విధంగా ఇది నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని, నా మనోధైర్యాన్ని పట్టుకుని, ఈ పరిస్థితి నాకు కలిగిస్తున్న భావోద్వేగాలతో వణికిపోతున్నాను. నేను పూర్తిగా విచ్ఛిన్నమయ్యాను. నన్ను ఏం ఆరోపిస్తున్నారు అనే విషయం కూడా తెలియకపోవడం మరింత బాధాకరం. మీరు భయపడే వాళ్ళని అనుకుంటున్నాను. ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టిన వ్యక్తి, దీన్ని కొనసాగిస్తున్న వాళ్ళు, ఆల్ ఆఫ్ యూ మీరు భయపడే వాళ్ళే. మీలో చాలా మందిని గురించి నేను ఎక్కువగా భావించాను. కనీసం పరస్పర గౌరవం ఉందని అనుకున్నాను. మళ్ళీ మీ వద్దకు వస్తున్నాను, మార్టీ. అవును, అబ్బా, నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సమస్యగా మారతారని అనుకున్నాను. మనిద్దరే అత్యంత చెడ్డవాళ్ళమవుతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది అస్సలు అర్థం కావడం లేదు. అందరూ, నేను ఇక్కడ తిట్టుకోవడం లేదా ప్రతిస్పందన ఇవ్వడం అనుకోవడం లేదు. నువ్వు ఇలా చేశావు అని వస్తే, లేదు నేను చేయలేదు అని చెప్పడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలా చేయవచ్చు కదా. హర్ష్ నన్ను వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మార్టీ, నువ్వు ఇలా చేశావని నమ్మలేకపోతున్నాను. ఏంటి చెప్పు. మనం ఆ విషయం మాట్లాడుకుని నిజం తెలుసుకుందాం. సరే, నేను చేసిన ఒక విషయం నీకు చెబుతాను, సరేనా? నేను ప్రమో వీడియోను తయారు చేస్తున్నాను. ఆ వీడియోను ఏ బిజినెస్ కైనా ఉపయోగపడతాయి. ఏమైనా నేను అవి తయారు చేస్తున్నాను. కొంతమంది నన్ను అడిగారు, నాకు కూడా ఒకటి కావాలి. నేను వీడియోలు చేసేప్పుడు AI ఉపయోగిస్తాను. ప్రతి పాత్రకి, క్యారెక్టర్కి నేను డబ్బు చెల్లించాలి. అది ఎక్కువ కాదు, కానీ క్రమంగా పెరుగుతుంది. ఒక వీడియో చేయడానికి 15, 20, 45 నిమిషాలు పట్టొచ్చు. మొదటి వీడియో ఎక్కువ సమయం పడుతుంది. నేను ప్రజలకు చెప్పేవాడిని, చూడండి నేను చేయగలను, కానీ దీనికి కొంత డబ్బు అవుతుంది. వాళ్ళు నన్నే మొదట అడిగారు. నేను వాళ్ళని అడగలేదు. నేను కేవలం చెప్పాను, మీకు ఒకటి కావాలంటే వాళ్ళు నన్ను కాల్ చేసి, నేను చెప్పాను, చూడండి నేను ముందుగానే చెప్పేస్తున్నాను, నేను ఇలా చేస్తూ ఉండలేను, నా క్రెడిట్స్ అన్నీ అయిపోతున్నాయి, ఇప్పుడు వాటి కోసం డబ్బు చెల్లించాలి, నేను పూర్తిగా ఖాళీగా ఉన్నాను. అదే జరిగింది. కొన్ని వారాల క్రితం, 3 వారాల క్రితం నేను అలా పెట్టాను. అష్ నన్ను కాల్ చేసి, హే, ఇది మంచి ఆలోచన కాదు, ఇప్పుడైతే కాదు, దాన్ని తీసివేయగలవా అన్నాడు. దాన్ని తీసేశాను, డిలీట్ చేశాను. ఇంకెప్పుడు కాదు, ఎందుకంటే నేను ఏదైనా ప్రమాదంలో పడాలనుకోవడం లేదు. నేను చేయలేదు. నేను డబ్బు ఉపయోగించగలనా? అవును. నేను ఉద్యోగం పొందగలనా? లేదు. నేను వ్యాపారం ప్రారంభించగలనా? అవును. కానీ నేను చేయలేదు. నేను ఎప్పుడూ చేయలేదు. ఇది నేను ఊహించినట్టే ఉంటే బాగుండేదని ఆశించాను. ప్రజలు నేరుగా మాట్లాడతారని అనుకున్నాను. నేను మాట్లాడినా, ఏడ్చినా, నవ్విన వాళ్లలో ఎవ్వరూ కూడా కాదు. కానీ నన్ను నమ్మిన మీలో ఒక గ్రూప్ ఉంది. మరియు నేను ఇంకా నా పని చేస్తూనే ఉంటాను. అది నేను తప్పనిసరిగా ఆ కంపెనీ కోసం చేయడం లేదు, సరేనా? ఆ పేరును నేను తీసేస్తాను. నాకు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆశించాను, కానీ స్పష్టంగా అతను చెప్పిన దాన్ని చెప్పడం మంచిదే. నిజానికి ఆ ప్రకటనలో మనం ఏమి చేశామో తెలుసు, కానీ మనం తెలియనట్టు నటిస్తున్నాం అని ఉంది. అది ఇంకా చెడ్డది. కానీ నా ఉద్దేశ్యం ఉత్సాహంగా ఉంది. మార్టీ, ఈ విషయం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం, అప్డేట్స్ రావడం ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఉంది. నాకు తెలుసు.
ఈ సంవత్సరాలుగా అతనికి నమ్మకంగా ఉన్నవాళ్లతో కలిసి సృష్టిస్తున్న కొత్త దాంట్లోకి అడుగు పెడుతున్నందుకు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. మరియు ఈ విషయంలో ఈ విషాదం, ఈ విధ్వంసం, ఇది ముఖ్యంగా నీకు, ఎందుకంటే నువ్వు ఈ సంవత్సరాలంతా చూపిన నమ్మకానికి, నువ్వు చేసిన ప్రతిదానికి, అలాగే నేను నా చిన్నదైన మార్గంలో, కానీ నేను ఎప్పుడూ మద్దతు ఇచ్చాను, గౌరవించాను, ప్రోత్సహించాను, కంపెనీ తరపున సానుకూలంగా, నిజాయితీగా మాట్లాడాను. చాలా మందిని వదిలిపెట్టలేదు. ఇంకా నా 6 సంవత్సరాలన్నర కాలంలో చాలా మందిని నేను వ్యతిరేకంగా మాట్లాడనివ్వలేదు. నాకు అనిపిస్తోంది, నా నమ్మకానికి పెద్దగా విలువ ఇవ్వలేదు, నా నిజాయితీని తుంచేశారు. నాకు ఇక చెప్పడానికి ఏమీ లేదు. మాటి, నేను ఏమి చెప్పాలో తెలియడం లేదు. అయితే ఒక విషయం నేను కూడా తెలుసుకున్నాను. ఇది కూడా కొంతకాలం క్రితమే జరిగింది. అంటే కొంతమంది మాటి యొక్క ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేశారు. నకిలీ మాటిలను, అలాంటి వాటిని సృష్టించారు. అచ్చంతో చేసినట్లే, ఇతరులతో చేసినట్లే. మరి నేను చాలా బాధగా ఉన్నాను, ఎందుకంటే ప్రజలు వారు చూస్తున్న దాన్ని ప్రశ్నించకుండా మాటి గురించి ప్రత్యేకంగా, మరియు ఇప్పుడు నన్ను కూడా ఎలాంటి అదనపు విచారణ లేకుండా లేదా ప్రశ్నలు లేకుండా చెడ్డదే నమ్మారు. మాటి, నేను నీతోనే నిలుస్తాను, ఎందుకంటే నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను నా తలెత్తుకుని నిలుస్తాను. ఒన్పాసివ్తో మిస్టర్ మూఫారాతో నేను చేసిన పనిపై నాకు గర్వంగా ఉంది. ఇది ఇలా ముగుస్తుందనడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికీ నేను తలుపు తెరిచి ఉంచుతున్నాను. ఎవరో ఒకరు నన్ను సంప్రదించి ప్రశ్నలు అడిగి నేను ఏ తప్పు చేశానో చెప్పే మంచితనాన్ని కనబరిచే అవకాశం ఉందని ఆశిస్తూ, అది జరగకపోతే అది అందరికీ నష్టమే. నాకు, కంపెనీకి, మనతో ఉన్న ఫౌండర్లకు కూడా. కానీ నేను ఇంకా తలుపు మూయలేదు. ఇది ఇలా జరగాల్సిన అవసరం లేదని, ఇలా ముగియాల్సిన అవసరం లేదని నేను నమ్మను. కానీ ఇది నా చేతుల్లో ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన విషయాలతో, మమ్మల్ని ఆరోపించిన విషయాలతో మనం ఏం చేశామో తెలియకుండానే ఇకపై తిరిగి వెళ్లే మార్గం ఉండకపోవచ్చు. నన్ను వినినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సందేశాన్ని మీరు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను ఏం చేసినా ఎప్పుడూ నా మనసులో, నా హృదయంలో ఒన్పాసివ్ గురించే ఉంచుకుని చేశారని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా అది ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. అలాగే ఒన్పాసివ్ యొక్క నిజమైన నైతికత, అభివృద్ధి మానవాళిని సహాయపడేందుకు ఎలా ఉండబోతుందో నిజంగా చెప్పడమే అవుతుంది. అదే కారణంగా నేను ఈ కంపెనీలో చేరాను. నేను చూశాను, విన్నాను, అది ఇంకా జరుగుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు, మాటి. ఇది మీకు జరుగుతుందన్నందుకు బాధగా ఉంది. ఇది మీకు జరుగుతోంది. అవును, నాకు బాధగా ఉంది. ఈ రోజు ఆ పోస్ట్తోనే అత్యంత చెత్త పరిస్థితి జరిగింది. నేను పూర్తిగా ఏదో నుండి నన్ను కాపాడుతున్నాడని నమ్మడం మూర్ఖత్వమే. కానీ స్పష్టంగా ఆయన అలా చేయలేదు. మరియు నేను చెప్పినట్లే, నేను ఎవరినీ చెడుగా మాట్లాడడం లేదు. ఎవరైనా వ్యక్తిగతంగా లేదా నా గురించి ఏం చేశానో తెలిసిన వారు ఉంటే దయచేసి వారిని సంప్రదించి నాకు చెప్పండి. మనమిద్దరం ఈ విషయాన్ని మాట్లాడుకోవచ్చు. మీరు ఇప్పటికే మీ నిర్ణయం తీసుకున్నారు, కానీ కనీసం సాధారణ మర్యాద చూపించాలి. దేవుడు మనం అలా చేయాలని కోరుకోడు. ఏదేమైనా నేను వెళ్తున్నాను. నిజంగా సానుకూలమైన అభిప్రాయాన్ని ఎదురు చూస్తున్నాను. నాకు కూడా, రాబిన్కి కూడా అది ఉపయోగపడుతుంది. ఏదేమైనా మనం ఇలా చేయాల్సి వచ్చిందని బాధగా ఉంది. నేను ఈ 6 సంవత్సరాలన్నర కాలంలో ఆరోగ్యపరంగా ఈ విషయానికి నా జీవితంలో ఇదే చెత్త రోజు. కానీ నాకు రాబిన్ ఉన్నాడు. ఇంకా కొంతమంది నన్ను సంప్రదించారు.
పోస్ట్ తర్వాత కూడా వాళ్ళు నన్ను ప్రేమిస్తారనే ఆశిస్తున్నాను, ఎందుకంటే నేను వాళ్ళను ఇంకా ప్రేమిస్తున్నాను. నాకు బాధగా ఉంది, నిజంగా చాలా చాలా బాధగా ఉంది. మార్టీ, నాకు ఇంకొక విషయం చెప్పాలి. సరే, నేను ద్వేషపూరిత మెయిల్స్ అందుకోవడం ప్రారంభించాను. నన్ను నమ్మిన, ప్రేమించిన వాళ్ళ నుంచి సందేశాలు రావడం మొదలైంది. నువ్వు ఇలా ఎలా చేయగలవు? నీకు ధైర్యం ఎలా వచ్చింది? నువ్వెవరు అని ఇంకా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఇది వినిపిస్తుంటే అలాంటి సందేశాలు పంపాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే చాలానే చెడుగా ఉంది. మీ భావోద్వేగాలను మీరు తానే నియంత్రించుకోండి, ఎందుకంటే మేమేమీ తప్పు చేయలేదు. ఇలాంటి సందేశాలు నాకు వస్తే ఇప్పుడే చెబుతున్నాను, నేను స్పందించను, బహుశా నేను బ్లాక్ చేస్తాను. అవును, నేను అంగీకరించను, క్షమించండి. నా ఆరోగ్యం దీనిని తట్టుకోదు. అలాగే నేను ఇలాంటి నెగటివిటీ, కోపంతో ముందుకు వెళ్ళను, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు నేను సైన్ ఆఫ్ అవుతున్నాను. బై బై. సరే, అందరికీ బై.